కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేయడం జరిగిందండి. హైదరాబాద్లో అరెస్ట్ చేశారు, విజయవాడకు తరలిస్తున్నారనుకోండి. ఏంటంటే కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ ఎందుకు చేశారంటే కనుక అందరికీ తెలిసిన విషయమే. ఏదైతే 6వ తేదీన సాక్షి డిబేట్లో కొమ్మినేని శ్రీనివాసరావు గారు సాక్షి డిబేట్లో ఏం మాట్లాడారంటే కనుక మహిళల్ని కించపరుస్తూ ఒక మాట అయితే మాట్లాడారు. అది ఎందుకు వచ్చిందంటే కనుక అమరావతి రాజధాని గురించి. అమరావతి రాజధాని అంటేనే చాలామంది వాస్తవంగా మాట్లాడాలంటే కనుక ఆ అమరావతి రాజధాని అది అనేది సున్నితమైన అంశం అని చెప్పాలి. ఎప్పటి నుంచో నలుగుతుంది. అమరావతిని కాదనేమో వేరే చోట, అలాగే రాజధాని అంశం అనేసరికి కొంచెం సెన్సిటివ్ అంశమే, దాంట్లో ఎలాంటి లేదు. పైగా కొమ్మినేని శ్రీనివాసరావు గారితో పాటు ఆ ప్యానల్లో కూర్చున్నటువంటి కృష్ణరాజు గారు, ఆయన కూడా సీనియర్ జర్నలిస్టే. ఆయన ఏం మాట్లాడారు అంటే కనుక కొంచెం అనాలోచితంగా మాటలైతే కనుక మాట్లాడడం జరిగింది. ముమ్మాటికి తప్పే. మహిళల్ని కించపరచడం దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కించపరచడం అనేది ముమ్మాటికి తప్పే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి అలా ఎవరు మాట్లాడినా తప్పే. యాక్చువల్గా కొమ్మినేని శ్రీనివాసరావు గారు కూడా ఇలాంటి యాక్సెప్ట్ చేసే వ్యక్తి కాదు. మరి ఆ రోజున ఖండించలేదు అని ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు మాట్లాడుతున్నారు. ఖండించకపోవడం కూడా ముమ్మాటికి తప్పే. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు, ఇలాంటి మాటలను వెంటనే ఖండించాలి. కాబట్టి కృష్ణరాజు గారు మాట్లాడేటటువంటి అలాంటి మాటల్ని ఖండించకపోవడం కూడా తప్పే. కానీ ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక ఇప్పుడు అది బాగా ఎక్కువగా యాక్చువల్గా జరిగింది ఒక సాక్షి మీడియా ఛానల్లో, మాట్లాడింది సాక్షి మీడియాకి సంబంధం లేని వ్యక్తి ఓ కృష్ణరాజు గారనే ఒక ప్యానెల్లో ఒక మెంబర్గా వచ్చాడైనా ఆయన మాట్లాడతాడు. డిబేట్లో జరిగింది. కాబట్టి కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అమరావతి దేవతల రాజధాని అని ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారు టీడీపీ అలాగే కూటమి ప్రభుత్వం చెప్పుకుంటూనే వస్తున్న ఒక మాట. ఆ అమరావతి దేవతల రాజధాని కాదు అని కొన్ని మాటలైతే కనుక మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడాలనుకున్నది ఏంటి, అక్కడ మాట్లాడింది ఏంటి, ఆ సందర్భం ఏంటి అనేది అక్కడ అంటే లేకుండా పోవడం వల్ల ఇలాంటి చిక్కులు అయితే వచ్చినాయి చెప్పాలి. ఫస్ట్ లైక్ చేయండి. ఏంటంటే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ తెలియాలా, నిజం ఏంటి, వాస్తవం ఏంటి, ఏం జరిగింది అనేది ఎక్కువ మంది తెలియాలంటే మీ బాధ్యతగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది షేర్ అవుతుంది, నాకు మోటివేషన్ ఉంటుంది, మీ బాధ్యత. అలాగే కొత్త వాళ్ళైతే మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. 6వ తేదీన సాక్షి డిబేట్లో అమరావతి దేవతల రాజధాని అని అంటే కాదు, అమరావతి దేవతల రాజధాని లాగా లేదు. ఇప్పుడు అక్కడ బాగా విపరీతంగా అక్కడ జరగకూడని పనులు, అసాంఘిక కార్యకలాపాలు ఆ అమరావతి చుట్టుపక్కల ఊళ్ళల్లో జరుగుతున్నాయి. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. ఇలా కొన్ని వ్యాఖ్యలు అయితే చేసుకొచ్చాడు. అసలు దానికి లింక్ పెట్టడం కరెక్ట్ కదా అసలు. అందువల్లే ఇలాంటి పర్యవసానం అయితే కనుక జరుగుతుంది. కాబట్టి ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక ఇలాగ ఈ ఛానల్లో మాట్లాడారు కాబట్టి వైఎస్ భారతిరెడ్డి గారు క్షమాపణలు చెప్పాలనేమో కొంతమంది, జగన్మోహన్ రెడ్డి గారేమో క్షమాపణలు చెప్పాలని కొంతమంది, అలాగే వైసీపీ ఏదైతే పార్టీ తరపు నుంచి ఎలాంటి ప్రకటన చేయకపోవడం మరీ దారుణమని కొంతమంది, ఇలాగ ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడటం అయితే జరుగుతుంది. జరిగింది తప్పు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. కానీ అది తప్పు, వెంటనే ఖండించాలి అని అనుకున్న వాళ్ళు ఉన్నారు. ఇక 2 కోణాలుగా కనబడుతుంది. ఎలా అంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తప్పే కాదని అంటున్నా, కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేసిన అందరి మీద కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారా అనేటితో ఒక వాదన అయితే వస్తుంది. దానికి తోడు కొన్ని సాక్షి కార్యాలయాలపై, విజయవాడ కావచ్చు అలాగే హెచ్చర్లు కావచ్చు, కొన్ని సాక్షి కార్యాలయాలపై దాడులు చేయడం అనేది జరుగుతుంది. అది కావాలని టీడీపీ గోండాలు పనిగట్టుకుని దాడి చేస్తున్నారు సాక్షి కార్యాలయాలపై. ఎలా అంటే విజయవాడలో జరిగే గద్దె రామ్మోహన్ రావు గారి సతీమణి ఆవిడ ఆధ్వర్యంలో విజయవాడలో ఉండే సాక్షి కార్యాలయం బోర్డులు పీకేసి తగలబెట్టడం ఇలాంటివి చేస్తున్నారు అనేవి కూడా ఎక్కువగా వినబడుతున్నాయి. కాబట్టి ఏదేమైనప్పటికీ జరగాల్సింది ఏదో జరిగిందని, కాబట్టి ఖచ్చితంగా ముమ్మాటికి అది తప్పే కాదు. ఖచ్చితంగా కావాలని సాక్షి ఛానల్లో జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడించారు అని అనడం కరెక్ట్ కాదు నన్ను అడిగితే. ఎందుకంటే కావాలని దీని వెనకాల ఏదో కుట్ర ఉంది అని అనడం కరెక్ట్ కాదు. ఇది యాదృచ్ఛికంగా మాట్లాడిన మాటలాగానే కనిపిస్తున్నాయి ఎవరు చూసినా సరే. కానీ దీని వెనకాల కుట్ర ఉంది, ఎలా ఉంది అని అనడం కరెక్ట్ కాదు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే కావాలని దీన్ని రాద్ధాంతం చేస్తున్నారు, ఆర్గనైజ్డ్గా ప్లాన్ చేసి మరీ దీని మీద చర్యలు అయితే తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు అని అన్నారు. మ్యాక్సిమం కొంతమంది కొన్ని వీడియోలు చూశాను నేను. ఏంటంటే సాక్షి ఛానల్ ఇక మూతపడిపోబోతుంది, సాక్షి ఛానల్ అనేది ఇక ఉండదు. కాబట్టి ఏదైతే కేంద్రానికి
ఫైల్ని పంపారు, ఆల్రెడీ సాక్షి ఛానల్ మీద చర్యలు తీసుకుంటారు అని అన్నారు. ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి కొమ్మినేని గారు అరెస్ట్ జరిగింది. అలాగే కృష్ణరాజు గారు యాక్చువల్లీ విజయవాడలో ఉంటాడంట. ఆయన అయితే ప్రస్తుతానికి అయితే అందుబాటులో లేడు, కనబట్టలేదు. ఆయన అరెస్ట్ అయితే ఇంకా జరగలేదు అని కొంతమంది మాట్లాడతారు. మొత్తానికి ఏంటంటే ఇది అటు తిరిగి ఇటు తిరిగి మాట్లాడిన ఆ మాటలు జరిగిందేమో ఒకచోట అయితే కనుక రాజకీయంగా ఇంకా ఇది ఇంకా మరీ దీన్ని ఇంకా పెంచుతున్నారు, దీన్ని ఈ ఇష్యూని పెద్దది చేస్తున్నారు కావాలని అని వైసీపీ నాయకులు ఆల్రెడీ అంబటి రాంబాబు గారు కానీ అలాగే కొంతమంది మాట్లాడటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ట్వీట్ చేశారో, పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారో దీని నిమిత్తం ఆయన మాట్లాడారు కాబట్టి కావాలని దీన్ని ఎక్కువ చేస్తున్నారు దీన్ని. కాబట్టి అంటే విషయం డైవర్ట్ చేయడం కోసం ఏదో దీన్ని రాజకీయ రంగు పులిమి ఏంటి రకరకాలుగా దీన్ని చిత్రీకరించాలని, దీని వెనక ఎవరున్నారో ఏంటో అని పెద్ద పెద్ద శక్తులు ఉన్నాయని లేనిపోయినవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలనడానికి ప్రయత్నం చేస్తున్నారు అని వైసీపీ నాయకులు అయితే కనుక అంటున్నారు. ప్రధానంగా కొన్ని చోట్ల ఆ మహిళలు దానికి సంబంధించిన రాజధానికి సంబంధించిన ప్రాంతాల్లోని కొంతమంది మహిళలు రోడ్ల మీదకి రావడం, అలాగే వాళ్ళు కొన్ని చోట్ల గొడవలకు చేయడం, అలాగే అరెస్ట్ చేయాలని, అలాగే దీన్ని వెంటనే ఖండించాలని కొన్ని చోట్ల అయితే హడావిడి చేయడం అయితే కనుక మనం చూసాం. కాబట్టి ఏదేమైనప్పటికీ మాట్లాడకూడని మాట అయితే కనుక కృష్ణరాజు గారి నోటండి వచ్చింది. దాన్ని ఖండించకపోవడం కొమ్మినేని గారి తప్పే. కానీ దాన్ని అలుసుగా తీసుకుని లేదా దాన్ని ఆసరాగా తీసుకుని ఏంటి వేరే రకాలుగా మాట్లాడుతూ వేరే రకాలుగా దీన్ని చిత్రీకరించాలనుకుంటున్నారనేది నా అభిప్రాయం. కాబట్టి మొత్తానికి ఎలాగైతేనండి అంతకన్నా ఇంపార్టెంట్ అయిన విషయాలు రాష్ట్రంలో చాలా ఉన్నాయి. వాటన్నిటినీ పక్కన పెట్టేశారేమో. ఎందుకంటే ఆల్రెడీ ఇంటర్మీడియట్ అమ్మాయిని బుర్రబద్దలు కొట్టేశారు బీర్ బాటిల్ తోటి, అత్యాయత్నం చేసి బీర్ బాటిల్ తోటి. ఎలాంటి సంఘటనలు ఎక్కువగా జరిగినాయి కాబట్టి ఎలాంటి వాటి మీద దృష్టి పెట్టాలని, కానీ ఇంతే వేగంగా, ఇంతే గట్టిగా, ఇంతే ఇలా కోపంగా దాని మీద కూడా చర్యలు వెంటనే తీసుకోవాలి. వైఎస్ఆర్ పార్టీ ఖచ్చితంగా ఈ విషయాన్ని ఖండించింది. వైఎస్ఆర్ పార్టీ ఖండించింది. అంటే ఎలాంటి వాటిని ఖండించలేదు అని అనే వాళ్ళ కోసం వాళ్ళు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఆ పార్టీ వాళ్ళు ఏంటంటే మేము దీన్ని ఖండిస్తున్నాం, పూర్తిగా ఖండిస్తున్నాం, అది ఎవరు మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా మేము దీన్ని ఖండిస్తున్నాం పార్టీ తరఫున అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఖండించడం లేదని వేరే అధికార పక్షం మాట్లాడటం జరుగుతుంది. మొత్తానికి ఎలాగైతేనండి ఏదో ఒకటి రాద్ధాంతం అయితే కనుక జరుగుతుంది. ఈ రాద్ధాంతం వెనక ఎవరో ఉన్నారని ఏదో మాట్లాడటం అయితే జరుగుతుంది. కానీ అదంతా ఏమి లేదు. జరిగిందైతే ఇది ఏంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారు అరెస్ట్ అయితే జరిగింది. దీని మీద ఇంకా ముందుకెళ్తారు, కృష్ణరాజు గారు అరెస్ట్ జరుగుతుంది. అలాగే దీని గురించి దీని వెనకాల ఎవరున్నారు అనే కోణంలో దర్యాప్తు చేయాలని కొంతమంది మాట్లాడుతున్నారు. ఏమన్నదో తెలిసి ప్యానల్లో కూర్చున్నప్పుడు చాలా మంది మాట్లాడుతుంటారు, ఒకళ్ళు నోరు కంట్రోల్ లేక కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడి ఇలాంటి రాద్ధాంతం క్రియేట్ అవుతాయి. కాబట్టి మాట్లాడినప్పుడే కొంచెం ఆచితూచి మాట్లాడితే, జాగ్రత్తగా మాట్లాడితే మంచిదేమో నా అభిప్రాయం. చూస్తున్నా మీరు అందరూ కూడా కలిసి మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి కామెంట్ రూపంలో. ఎందుకంటే మాట్లాడే వాళ్ళు విజ్ఞత కలిగి మాట్లాడాలా, అందులో మహిళల పైన మాట్లాడితే చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలని నా అభిప్రాయం. కాబట్టి మీ అభిప్రాయం తెలియజేయండి. కొత్తగా మనం చూస్తూ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి, ఫస్ట్ లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.